నమస్కారం. ఈరోజు మన విశ్లేషణలో పురాణాల్లోకెల్లా అత్యంత స్ఫూర్తిదాయకమైన గూస్బంప్స్ తెప్పించే ఒక అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం. ఊహించుకోండి, ఒక దట్టమైన అడవి, ఎంతో ప్రశాంతమైన వాతావరణం. అక్కడ మృకండ మహర్షి, ఆయన భార్య మరుద్వతి కఠోరమైన తపస్సు చేస్తున్నారు. వారు పరమశివునికి మహాభక్తులు. వాళ్లకున్న ఒకే ఒక్క కోరిక — సంతానం. ఆ తీరని కోరిక కోసం వారు చేస్తున్న ఆ దీక్ష ఎలాంటి ఫలితాన్నిచ్చిందో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. అయితే ఈ కథలోకి పూర్తిగా వెళ్లే ముందు అసలు ఈ స్టోరీలోని మెయిన్ పాయింట్ని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన వాక్యాన్ని చూద్దాం. పరమశివుడు ఉన్నప్పుడు నాకు భయమెందుకు, నా ప్రాణం కూడా ఆయనదే. ఈ మాటల్లో ఎంతకి అచంచలమైన విశ్వాసముందా గమనించారా? ఖచ్చితంగా మరణం ముంచుకొస్తున్న ఆ భయంకరమైన సమయంలో కూడా ఏమాత్రం వణకకుండా పలికిన మాటలివి. మృత్యువును సైతం జయించిన ఆ భక్తికున్న అసలైన పవరేమిటో ఈ విశ్లేషణ ద్వారా మనం తెలుసుకుందాం. శివుని వరం పిల్లలు లేని దంపతుల భక్తి. మృకండ మహర్షి దంపతులు చేసిన ఆ తపస్సు మామూలు తపస్సు కాదు. అడవిలో ఎంతటి భయంకరమైన వర్షం పడినా, మండుతున్న ఎండలోనైనా సరే వాళ్లు వెనట్టి తగ్గలేదు. వారి ఏకాగ్రత చూసి ముల్లోకాలు ఆశ్చర్యపోయాయి. ఆ నిరంతర ధ్యానానికి ఫైనల్గా పరమశివుడు ప్రసన్నుడయ్యాడు. ఆకాశమంతా ఒక గొప్ప ప్రకాశంతో నిండిపోయింది. డమురుకధ్వని నలుదిక్కులా మార్మోగింది. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. శివుడు వారి భక్తికి ఎంతగానో సంతోషించి వరం కోరుకోమన్నాడు. మహర్షి ఎంతో వినయంగా తమకొక బిడ్డ కావాలని కోరుకున్నారు. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్. శివుడు వారికి నేరుగా వరమివ్వకుండా గుండెను బరువెక్కించే ఒక కఠినమైన చాయిస్ను వాళ్ల ముందుంచాడు. రెండు విభిన్నమైన మార్గాలను చూపించి అందులో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోమని చెప్పాడు. ఆ రెండు ఎంపికలు ఏమిటో చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఆప్షన్ 1 – 100 బతికే కుమారుడు, కాని అతనికి ఎలాంటి జ్ఞానముండదు. ఆప్షన్ 2 – అత్యంత మేధావి, గొప్ప జ్ఞాని, మహాభక్తుడైన కుమారుడు, కాని అతని ఆయుష్షు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. ఒక్కసారి ఆ తల్లిదండ్రుల స్థానంలో ఉండి ఆలోచించండి. సుదీర్ఘమైన కాని ఎలాంటి అర్థం లేని జీవితం కావాలా, లేక అద్భుతమైన కాని అతి త్వరగా ముగిసిపోయే జీవితం కావాలా? ఇది నిజంగా ఎవరికైనా సరే అత్యంత కఠినమైన పరీక్ష, అవును కదా? కాని మృకండ మహర్షి ఏమాత్రం తడబడలేదు. ఆయుష్షు తక్కువైనా సరే తన కుమారుడు గొప్ప జ్ఞానిగా, భక్తుడిగా ఉండటమే ముఖ్యమని ఆయన చాలా ధైర్యంగా భావించాడు. ఈ నిర్ణయం నిజంగా ఎంతో గొప్పది. దానికి ప్రతిఫలంగానే కొన్ని నెలల తర్వాత ఆ దంపతులకు ఒక ఎంతో అందమైన బాలుడు జన్మించాడు. ఆ ముద్దులోలికే బాలుడికే మార్కండేయుడు అని పేరు పెట్టారు. జ్ఞానానికే ప్రతిరూపం, అసాధారణమైన బాలుడు. మార్కండేయుడు అసలు సామాన్యమైన బాలుడే కాదు. చిన్నప్పట్నుంచే అతన్లో ఒక అసాధారణమైన చురుకుదనం కనిపించింది. అత్యంత పిన్న వయసులోనే వేదాలను, శాస్త్రాలను చాలా సులువుగా నేర్చుకున్నాడు. ప్రతిరోజూ ఉదయాన్నే లేచి శివాలయానికి వెళ్ళి గంటల తరబడి ఆ శివుణ్ణి ధ్యానంలో గడిపేవాడు. అతన్ని చూసి గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయేవారు. ఇతను ఖచ్చితంగా దేవుడిచ్చిన అద్భుతమైన వరం అని మురిసిపోయేవారు. అయితే 16 — ఇది కేవలం ఒక అంకె కాదు. ఇది ఆ కుటుంబం పాలిట ఒక టైం బాంబ్ లాంటిది. మార్కండేయుడు రోజురోజుకు ఎదుగుతున్న కొద్దీ అతని వెలుక ఉన్న ఆ 16 సంవత్సరాల గడువు నెమ్మదిగా కాని చాలా భయంకరంగా కరిగిపోతూ వస్తుంది. ఆ అబ్బాయి వయసు పెరుగుతున్న ప్రతిసారీ అతని తల్లిదండ్రుల మనసులో ఈ నంబర్ సూచించిన భయం, వేదన అంతా ఇంతా కాదు. ఈ కాలక్రమాన్ని గమనిస్తే ఆ పరిస్థితి మనకు ఇంకా స్పష్టంగా అర్థమైతుంది. ప్రారంభ సంవత్సరాల్లో అతని అద్భుతమైన జ్ఞాన సముపార్జన ఎంతో వేగంగా జరిగింది. ప్రతిరోజూ శివాలయంలో అతని భక్తి కూడా అంతకంతకు బలపడుతూ వచ్చింది. కాని అదే సమయంలో ఆ 16వ ఏడు దగ్గరపడుతున్న కొద్దీ ఆ తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందం మొత్తం ఆవిరైపోయింది. వారి మనసు ఆసన్నమవుతున్న ఆ మృత్యు తాలూకు భయంతో లోలోపల వణికిపోతూ ఉంది. ఆ లోపల దాగున్న బాధను వారు ఏమాత్రం దాచలేకపోయారు. ఒకరోజు ఎప్పుడూ కన్నీళ్లతో ఉంటున్న తన తల్లిదండ్రులను చూసి మార్కండేయుడు అసలు కారణం ఏమిటనడిగాడు. అప్పుడు మృకండ మహర్షి గుండెను రాయి చేసుకుని ఆ చేదు నిజాన్ని కొడుకు చెప్పేశాడు. నాయనా, నీ ఆయుష్షు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే అని తెలిపాడు. ఆలోచించండి, ఎవరికైనా ఇలాంటి నిజం తెలిస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటారు కదా. కాని ఆశ్చర్యకరంగా మార్కండేయుడు ఏమాత్రం భయపడలేదు. ఎంతో ప్రశాంతమైన చిరునవ్వుతో ఆ నిజాన్ని స్వీకరించాడు. మృత్యువుతో ముఖాముఖి
ఆఖరి రోజు రానే వచ్చింది. చివరకు ఆ తల్లిదండ్రులు ఎంతో భయపడిన ఆ రోజు రానే వచ్చింది. అదే మార్కండేయుని 16వ జన్మదినం. ఆ రోజు ఉదయం అతను ఎప్పటిలాగే ఎంతో ప్రశాంతంగా, ఎలాంటి టెన్షన్ లేకుండా శివాలయానికి వెళ్ళాడు. ఆ పరమశివుని లింగం ముందు కూర్చుని తన మనసునంతా ఆ లయకారునిపైనే పూర్తిగా లగ్నం చేసి ఓం నమఃశివాయ అంటూ జపించడం ప్రారంభించాడు. అలా సాయంత్రం అవుతోంది. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశంలో నల్లని మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. భయంకరమైన గాలులు వీచటం మొదలైంది. అంతలోనే మృత్యుదేవుడైన యమధర్మరాజు తన మహిషంపై నేరుగా అక్కడికి చేరుకున్నాడు. ఆ దృశ్యాన్ని ఊహించుకుంటేనే ఎవరికైనా రక్తం గడ్డకట్టుకుపోయేంత భయంకరంగా ఉంటుంది. అవును కదా? యమధర్మరాజు ఎంతో గంభీరమైన గొంతుతో, మార్కండేయ, నీ ఆయుష్షు తీరిపోయింది, నువ్వు నాతో రావాల్సిందే అని ఆదేశించాడు. ఆ మాటల్లో ఎంతటి తిరుగులేని ఖచ్చితత్వముందో మనం గమనించవచ్చు. కాని ఆ అద్భుతమైన బాలుడు భయంతో వణికిపోలేదు. బదులుగా అతను తన ఎదురుగా ఉన్న శివలింగాన్ని మరింత గట్టిగా కౌగిలించుకుని తన జపాన్ని ఏమాత్రం ఆపకుండా కొనసాగించాడు. యముడికి తన విధి తను చెయ్యక తప్పదుగదా. వెంటనే తన చేతిలో ఉన్న మృత్యుపాశాన్ని మార్కండేయులిపరికి బలంగా విసిరాడు. కాని సరిగ్గా అక్కడే ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది. ఆ మృత్యుపాశం బాలుడి మెడకు మాత్రమే కాదు, అతను గట్టిగా పట్టుకున్న ఆ పవిత్రమైన శివలింగానికి కూడా వెళ్లి చుట్టుకుంది. ఒక్కసారి అక్కడ జరిగిన ఆ దృశ్యాన్ని ఊహించండి. ఆ పాశం లింగాన్ని తాకగానే ఒక్కసారిగా భూమి భయంకరంగా కంపించింది. ఆ శివలింగం నుండి కళ్ళు చెదిరేంత అద్భుతమైన ఒక జ్యోతి వెలువడింది. ఆ జ్యోతి మధ్యలోంచి ఎవరూ ఊహించని అంతులేని ఆగ్రహంతో సాక్షాత్తు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. యమా, నా భక్తుణ్ణి తాకడానికి నీకెంత ధైర్యం అన్న శివుని గర్జనకు ముల్లోకాలు గజగజ వణికిపోయాయి. శివుని అమరభక్తుడు, విధిని జయించిన వైనం. ఆ ఉగ్ర రూపాన్ని చూసి యమధర్మరాజు భయంతో తలవంచేశాడు. తాను కేవలం తన విధిని మాత్రమే నిర్వర్తిస్తున్నానని ఎంతో ప్రాధేయపడ్డాడు. అప్పుడే మిగతా దేవతలందరూ అక్కడికి చేరుకుని ఒకవేళ యముడు తన బాధ్యత చెయ్యకపోతే సృష్టి నియమాలు ఆగిపోతాయని, మరణం అనేది ఈ సృష్టిలో ఒక ముఖ్యమైన భాగమని శివునికి విన్నవించుకుని ఆయనను మెల్లగా శాంతింపజేశారు. అప్పుడు శివుడు శాంతించి మార్కండేయునివైపు ఎంతో ప్రేమగా చూశాడు. ఆ బాలుని అపారమైన భక్తికి ముగ్ధుడై సృష్టి నియమాలను సైతం పక్కనపెట్టి ఒక అపూర్వమైన వరాన్ని ప్రసాదించాడు. ఇకపై మార్కండేయుడికి మరణమనేదే ఉండదని, అతను ఎప్పటికీ చిరంజీవిగా ఉండిపోతాడని ఆశీర్వదించాడు. చిరంజీవి అంటే తెలుసుకదా, జననం మరణాల చక్రాన్ని ఛేదించి శాశ్వతంగా జీవించేవాడు. అలా మహాభక్తుడు మృత్యుంజయుడయ్యాడు. ఈ అద్భుతమైన విశ్లేషణను ముగించే ముందు మనమొకసారి లోతుగా ఆలోచించాల్సిన విషయమిది. స్వచ్ఛమైన విశ్వాసం, అచంచలమైన భక్తి విధిరాతన సైతం మార్చివేయగలవా? మార్కండేయుని కథ మనకు నేర్పే అతిపెద్ద పాఠమిదే. సాక్షాత్తు మృత్యువు ఎదురుగా నిలబడినప్పుడు కూడా ఏమాత్రం భయపడని ఆ నిశ్చలమైన నమ్మకమే ఈ విశ్వాన్ని శాసించే దేవుణ్ణి సైతం కదిలించింది. భయం స్థానంలో మనం భక్తిని, నమ్మకాన్ని నింపినప్పుడు అసాధ్యం కూడా సుసాధ్యమవుతుందని ఇది చాలా బలంగా నిరూపిస్తోంది. ఈ ఆసక్తికరమైన కథ ద్వారా మనమందరం ఎంతో స్ఫూర్తిని పొందామని ఆశిస్తున్నాను.